హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో చాలా మంది వెయిట్ చేస్తున్న ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు ఇది. ఏంటంటే ఏషియంట్ హిస్టరీ టోటల్ రివిజన్ చేయబోతున్నాం. 25 టాప్ 25 క్వశ్చన్స్ ఇవే ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఇవే క్వశ్చన్లు అడుగుతాడు. రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంకా కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోతున్నాం. మనం ఏంది డైరెక్ట్ క్వశ్చన్ చేస్తలేం, క్వశ్చన్తో పాటు మనం కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఇంపార్టెంట్ క్లాస్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకా మోడర్న్ హిస్టరీ కూడా తెద్దాం. మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ కూడా తెద్దాం. ఇది ఏంటంటే ఏన్షియన్ హిస్టరీ అన్నట్టు. లైన్గా వద్దాం. హిస్టరీ చాలా పెద్ద పార్ట్, ఇది ఒక్క వీడియోలో కవర్ చేయలేం. యాన్షియన్ హిస్టరీ చేద్దాం, దాని తర్వాత మోడర్న్ హిస్టరీ చేద్దాం, దాని తర్వాత మిడివల్ హిస్టరీ చేద్దాం. ఓకే, టాప్ 25 క్వశ్చన్స్ అట్లా చేద్దాం. ఓకే, ఇది ఏంటంటే అంత రివిజన్ అయిపోతుంది, మీకు చాలా హెల్ప్ఫుల్ వీడియో ఇది అన్నట్టు. ఓకే, ఇంకా ఎవరైతే మా పీడిఎఫ్ బ్యాచ్ తీసుకోలేరో వాళ్ళు తీసుకోండి. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ వస్తుంది, తీసుకోండి. చాలామంది నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టిన రివ్యూస్ ఏ రేంజ్లో వస్తున్నాయో, డైరెక్ట్ క్వశ్చన్లు దిగుతున్నాయి. ఇప్పుడు వరకు డైరెక్ట్ క్వశ్చన్ దిగుతున్నాయి పీడిఎఫ్ నుంచి. చాలామంది తీసుకున్నారు, తీసుకొని వాళ్ళు తీసుకోండి. ఓకే, 49 రూపీస్కి ఇంకా ఒక 2 డేస్లో మళ్ళీ 100 రూపీస్ అవుతుంది అది. ఓకే, సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, who among the following social reformers founded the self-respect movement? సెల్ఫ్-రెస్పెక్ట్ మూమెంట్ ఎవడు ఫైండ్ అవుట్ చేసిండు? ఇంపార్టెంట్ క్వశ్చన్. నారాయణ గురునా, పెరియార్నా, జ్యోతిరావు పులేనా, ఘాసీదాసా? కరెక్ట్ ఆన్సర్ ఏంది? సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఎవడు ఫైండ్ అవుట్ చేసిండు? పెరియార్. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఫైండెడ్ బై పెరియార్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఎవరు ఫైండ్ అవుట్ చేసిండు? పెరియార్. ఓకే, ఇంకా నెక్స్ట్ నారాయణ గురు ఏం చేసిండు? ఇంపార్టెంట్. నారాయణ గురు ఎస్ఎన్డిపి ఫైండ్ అవుట్ చేసిండు. నారాయణ గురు ఎస్ఎన్డిపి ఫైండ్ అవుట్ చేసిండు. అసలు ఎస్ఎన్డిపి మూమెంట్ ఏంటంటే శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోజన మూమెంట్. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోజన మూమెంట్. ఇది ఎవరు ఫైండ్ అవుట్ చేసిండు? నారాయణ గురు. పెరియార్ ఏం ఫైండ్ అవుట్ చేసిండు? సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. నెక్స్ట్ ఇంకా జ్యోతిరావు పులే ఏం ఫైండ్ అవుట్ చేసిండు? సత్యశోధక్ సమాజ్ ఫైండ్ అవుట్ చేసిండు ఎవడు? డైరెక్ట్ క్వశ్చన్. జ్యోతిరావు పులే వెరీ ఇంపార్టెంట్. జ్యోతిరావు పులే ఏం ఫైండ్ అవుట్ చేసిండు? సత్యశోధక్ సమాజ్ ఫైండ్ అవుట్ చేసిండు. జ్యోతిరావు పులే బుక్స్ ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్లో రాసిండు బుక్స్? మరాఠీలో రాసిండు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. జ్యోతిరావు పులే ఏ లాంగ్వేజ్లో బుక్స్ రాసిండు? మరాఠీలో రాసిండు. ఆ బుక్స్ డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్లో. గులాంగిరి ఒకటి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గులాంగిరి ఒకటి, సార్వజనిక్ సత్యధర్మ ఒకటి, గులాంగిరి ఒకటి. ఇవి 2 బుక్స్ ఎవరివి? జ్యోతిరావు పులేవి. ఓకే, నెక్స్ట్ ఇంకా టెంపుల్ ఎంట్రీ మూమెంట్ గురించి కూడా చూద్దాం మనం. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అన్నట్టు. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ నార్త్ ఇండియాలో ఎవరు స్టార్ట్ చేసిండ్రు? డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ నార్త్ ఇండియాలో ఎవరు స్టార్ట్ చేసిండ్రు? అంబేద్కర్ స్టార్ట్ చేసిండు. గుర్తుపెట్టుకోండి, 1930లో నార్త్ ఇండియాలో టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేసిండ్రు? అంబేద్కర్ స్టార్ట్ చేసిండ్రు. సౌత్ ఇండియాలో ఎవరు స్టార్ట్ చేసిండ్రు? కేలప్పన్ ఇంకా మాధవన్ సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసిండ్రు టెంపుల్ ఎంట్రీ మూమెంట్. ఇక నార్త్ ఇండియాలో ఎవరు స్టార్ట్ చేసిండ్రు? అంబేద్కర్ స్టార్ట్ చేసిండ్రు 1930లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకా అంబేద్కర్ బుక్స్ వెరీ ఇంపార్టెంట్. అంబేద్కర్ బుక్స్ డైరెక్ట్ అడుగుతాడు, ఎన్నో ఎగ్జామ్లో అడిగిండు అంబేద్కర్ బుక్స్. అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒకటి, వెయిటింగ్ ఫర్ వీసా ఒకటి. అంబేద్కర్ బుక్స్ ఏంటి? అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒకటి, వెయిటింగ్ ఫర్ వీసా ఒకటి. మనం ఒక్క క్వశ్చన్లోనే ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం చూడండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఎవరు ఫైండ్ అవుట్ చేసిండు? పెరియార్. గుర్తుపెట్టుకోండి. ఇంకా నారాయణ గురు ఏం ఫైండ్ అవుట్ చేసిండు? ఎస్ఎన్డిపి అంటే శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోజన. వీటి వరకు అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ జ్యోతిరావు పులే ఏం ఫైండ్ అవుట్ చేసింది? సత్యశోధక్ సమాజ్. ఇంకా జ్యోతిరావు పులే బుక్స్ ఏంది? గులాంగిరి ఒకటి, సార్వజనిక్ సత్యధర్మ ఒకటి. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ నార్త్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1930లో. నార్త్ ఇండియాలో టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేసిండు? అంబేద్కర్ బుక్స్ ఏంటి? అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒకటి, వెయిటింగ్ ఫర్ వీసా ఒకటి. సౌత్ ఇండియాలో టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేసిండ్రు? కేలప్పన్ ఇంకా మాధవన్. ఓకే, ఒక్క క్వశ్చన్లోనే ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఓల్డెస్ట్ వేద ఈజ్ రిగ్వేద. డైరెక్ట్ అడుగుతాడు. ఓల్డెస్ట్ వేద ఏది? రిగ్వేద. గుర్తుపెట్టుకోండి, ఓల్డెస్ట్ వేద ఏది? రిగ్వేద. కంపోజ్డ్ అబౌట్ డాష్ ఇయర్స్ అగో. అంటే రిగ్వేద కలెక్షన్, అంటే రిగ్వేద గురించి కలెక్షన్ ఆఫ్ డాటా ఎన్ని ఇయర్స్ ముందే అయిపోయింది? అంటే 3500 ఇయర్స్ ముందే ఋగ్వేదది కలెక్షన్ ఆఫ్ ఋగ్వేద గురించి డాటా కలెక్షన్ చేయడం, ఆ ఋగ్వేద ఉందని ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. ఇది డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. ఇంకా మనం ఋగ్వేద గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే వేదిక్ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? డైరెక్ట్ అడుగుతాడు. 1500 BC టు 500 BC వేదిక్ ఏజ్ స్టార్ట్ అయింది. ఎర్లీ వేదిక్ ఏజ్ ఒకటి, లేటర్ వేదిక్ ఏజ్ ఒకటి. వేదిక్ ఏజ్లో
టూ టైప్స్, ఎర్లీ వేదిక్ ఏజ్ ఒకటి, లేటర్ వేదిక్ ఏజ్ ఒకటి. ఎర్లీ వేదిక్ ఏజ్నే ఋగ్వేద అంటాం. ఎర్లీ వేదిక్ ఏజ్ టైం పీరియడ్ ఏంటి 1500 to 1000 BC. ఇంకా లేటర్ వేదిక్ ఏజ్ టైం పీరియడ్ అనేది 1000 to 500 BC. ఓకే, నెక్స్ట్ ఋగ్వేదాలో మండల్స్ ఇంపార్టెంట్, హైమ్స్ ఇంపార్టెంట్. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఋగ్వేదాలో ఎన్ని మండల్స్ ఉంటాయి? 10 మండల్స్ ఉంటాయి. ఋగ్వేదాలో ఎన్ని హైమ్స్ ఉంటాయి? 1028 హైమ్స్ ఉంటాయి. ఋగ్వేదాలో ఎన్ని మండల్స్ ఉంటాయి? 10 మండల్స్ ఉంటాయి. ఋగ్వేదాలో ఎన్ని హైమ్స్ ఉంటాయి? 1028 హైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మండల్స్ ఎన్ని? 10 ఉంటాయి ఋగ్వేదాలో. ఇంకా హైమ్స్ ఎన్ని ఉంటాయి? 1028 హైమ్స్ ఉంటాయి. ఓకే, 10 మండల్స్ ఉంటాయి. 10 మండల్స్లో అన్ని మండల్స్ గురించి అవసరం లేదు మనకి. ఇప్పుడు మీరు మండల్స్ 10 ఉంటాయి, హైమ్స్ 1028 ఉంటాయి. అసలు హైమ్స్ అంటే ఏంటంటే మనం కొన్ని సాంగ్స్ లాగా, ఇప్పుడు మనకు హనుమాన్ చాలీసా అట్లా సాంగ్స్ ఎట్లా ఉంటాయి గాడ్ గురించి, అట్లా హైమ్స్ అంటే సాంగ్స్ అన్నట్టు, వర్క్షిప్ చేసే సాంగ్ అంటే గాడ్స్వి సాంగ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు 10 మండల్స్ ఉన్నాయి. 10 మండల్స్లో థర్డ్ మండల్ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఋగ్వేదాలో థర్డ్ మండల్ ఏం చెప్తుంది? గాయత్రి మంత్ర చెప్తుంది. గాయత్రి మంత్ర గురించి చెప్పేది ఏంది? థర్డ్ మండల్ ఋగ్వేదాలో 9th మండల్ ఏం చెప్తుంది? డైరెక్ట్ క్వశ్చన్, సోమా గాడ్ గురించి చెప్తుంది. సోమా గాడ్ ఎవరు? గాడ్ ఆఫ్ ప్లాంట్స్ గాడ్ ఎవరు? సోమా గాడ్. ఇది 9th మండల్లో ఉంటుంది. 10th మండల్లో ఋగ్వేదాలో 10th మండల్ ఏం చెప్తుంది? పురుష సూక్త గురించి చెప్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం? మండల్స్ ఎన్ని ఉంటాయి ఋగ్వేదాలో? 10 మండల్స్ ఉంటాయి. హైమ్స్ ఎన్ని ఉంటాయి? 1028 హైమ్స్ ఉంటాయి. ఇప్పుడు 10 మండల్స్లో థర్డ్ మండల్ గురించి డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. గాయత్రి మంత్ర గురించి థర్డ్ మండల్ చెప్తుంది. 9th మండల్ దేని గురించి చెప్తుంది? సోమా గాడ్ గురించి చెప్తుంది. 10th మండల్ దేని గురించి చెప్తుంది? పురుష శుక్ల గురించి చెప్తుంది. హోత్రి అంటే ఎవరు? డైరెక్ట్ టర్మ్ అడుగుతాడు. ఈ టర్మ్ వెరీ ఇంపార్టెంట్. హోత్రి అంటే ఎవరు? హోత్రి అంటే ఏంటి? హూ ప్లేస్ హైమ్స్ ఎవరైతే అంటే సాంగ్స్, హైమ్స్ అంటే ఏం లేదు సాంగ్స్, ఎవరైతే సాంగ్స్ పాడుతారో వాళ్ళని హోత్రి అంటాం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, హూ ఈజ్ హోత్రి అంటే హూ ప్లేస్ హైమ్స్ ఈజ్ కాల్డ్ హోత్రి, డైరెక్ట్ అడుగుతాడు. సాంహిత అంటే ఏంది? డైరెక్ట్ అడుగుతాడు. కలెక్షన్ ఆఫ్ వేదాస్ దేంట్లో ఉంటుంది? సాంహితలో ఉంటుంది, డైరెక్ట్ అడుగుతాడు. సాంహిత అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ వేదాస్. హోత్రి అంటే ఎవరు? హూ ప్లేస్ హైమ్స్. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? మండల్స్ 10 ఉంటాయి, హైమ్స్ 1028 ఉంటాయి. థర్డ్ మండల్ గురించి ఇంపార్టెంట్, గాయత్రి మంత్ర గురించి చెప్తుంది. 9th మండల్ సోమా గాడ్ గురించి చెప్తుంది. 10th మండల్ పురుష సూక్త గురించి చెప్తుంది. హోత్రి అంటే ఏంది? ఎవరైతే హైమ్స్ ప్లే చేస్తారో వాళ్ళని హోత్రి అంటాం. సాంహిత అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ వేదాస్ని సాంహిత అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మండల్స్ ఆర్ దేర్ ఇన్ ఋగ్వేదాలో ఎన్ని మండల్స్ ఉంటాయి? ఇప్పుడే చూసినాం ఎన్ని మండల్స్ ఉంటాయి? 10 మండల్స్ ఉంటాయి. 10లో థర్డ్ మండల్ ఇంపార్టెంట్, 9th మండల్ ఇంపార్టెంట్, ఇంకా ఏది 10th మండల్ ఇంపార్టెంట్ అని అన్నా నేను. ఇప్పుడు ఇంతకు ముందే అన్నా, ఈడ వచ్చింది మనకి. ఎన్ని మండల్స్ ఉంటాయి? 10 మండల్స్ ఉంటాయి. థర్డ్ మండల్లో ఏముంటుంది? థర్డ్ మండల్లో గాయత్రి మంత్ర గురించి ఉంటుంది. 9th మండల్లో ఏముంటుంది? సోమా గాడ్ గురించి ఉంటుంది. 10th మండల్లో దేని గురించి ఉంటుంది? పురుష సూక్త గురించి ఉంటుంది. ఇక్కడ మనకి అవి ఏ మండల్లో ఇది అడగలే, డైరెక్ట్ ఋగ్వేదాలో ఎన్ని మండల్స్ ఉంటాయి అడుగుతాడు. అంటే ఏంది? 10 మండల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ ఈజ్ ఓల్డెస్ట్ వేద ఏది? యజుర్వేదానా, ఋగ్వేదానా, సామవేదానా, అథర్వేదానా? ఇప్పుడే మనం చూసినాంగా, ఋగ్వేద ఈజ్ ద ఓల్డెస్ట్ వేద. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూసినాం. ఇప్పుడు యజుర్వేద అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ మంత్రాస్ ఉంటాయి యజుర్వేదాలో, అన్ని మంత్రాస్ కలెక్షన్ ఉంటుంది, దాన్ని యజుర్వేద అంటాం. ఋగ్వేద అంటే ఏంది? ఋగ్వేదాలో 10 మండల్స్ ఉంటాయి. ఓకే, సామవేద అంటే ఏంది? మ్యూజిక్కి సంబంధించింది సామవేద. అథర్వేద అంటే ఏంది? మ్యాజికల్ ఫార్ములాస్. ఇంపార్టెంట్, మ్యాజికల్ ఫార్ములాస్ అంటే ఏంటంటే అది చేతబడి అంటాంగా, తెలుగులో చేతబడి అంటాం, దాన్నే మ్యాజికల్ ఫార్ములాస్ ఇంగ్లీష్లో అంటాం. అథర్వేద అంటే వేద ఆఫ్ మ్యాజికల్ ఫార్ములాస్. అథర్వేదాలో చేతబడి గురించి ఉంటుంది, అంటే మ్యాజికల్ ఫార్ములాస్. సామవేదాలో మ్యూజిక్ అంటే సాంగ్స్ గురించి, పాటల గురించి ఉంటుంది. ఋగ్వేద అంటే దీంట్లో మండల్స్ ఉంటుంది. యజుర్వేద అంటే మంత్రాస్ ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఏంటంటే యజుర్వేద ప్లస్ అథర్వేదాలో కన్ఫ్యూజ్ అవుతారు. యజుర్వేద అంటే ఏంటంటే మంత్రాస్ ఉంటాయి, అథర్వేదాలో మ్యాజికల్ ఫార్ములాస్ ఉంటాయి. రెండు వేరే, మంత్రాస్ వేరే, మ్యాజికల్ ఫార్ములాస్ వేరే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ వేదాలో ఏమో కలెక్షన్ ఆఫ్ మ్యాజికల్ స్పెల్స్ గురించి ఉంటుంది. మ్యాజికల్ స్పెల్స్ని తెలుగులో ఏమంటాం? చేతబడి గురించి. ఇప్పుడే చూసినాం. ఏ వేదాలో? అథర్వేదాలో ఉంటుందా, ఋగ్వేదాలో ఉంటుందా, యజుర్వేదాలో ఉంటుందా, సామవేదాలో మ్యూజిక్ గురించి ఉంటుంది. ఇదైతే కాదు. యజుర్వేదాలో మంత్రాస్ గురించి ఉంటుంది, ఇది కూడా కాదు. ఋగ్వేదాలో మండల్స్ గురించి ఉంటుంది, ఇది కూడా కాదు. అథర్వేదాలో ఏముంటుంది? మ్యాజికల్ స్పెల్స్, చేతబడి గురించి ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా? అంటే ఇక్కడ స్తూపా గుర్తుపెట్టుకోండి, స్తూపా ఇది.
స్తూప ఇడ మిస్టేక్ అయింది, క్వశ్చన్లో మిస్టేక్ అయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లార్జెస్ట్ స్తూప ఇన్ ఇండియా, లార్జెస్ట్ స్తూప ఇన్ ఇండియా. అసలు స్తూప అంటే ఏంది? స్తూప అంటే ఏంటంటే డెత్ ఆఫ్ బుద్ధాని డిఫైన్ చేసేది స్తూప. బుద్ధ శ్మశానాన్ని స్తూప అంటాం. ఓకే, ఇప్పుడు ఈడ ఏమడిగిండు? లార్జెస్ట్ స్తూప ఐడి. చాలా స్తూపాలు ఉన్నాయి, దాంట్లో లార్జెస్ట్ ఏది? లార్జెస్ట్ కేసరియా స్తూప. ఇంపార్టెంట్, కేసరియా స్తూప బీహార్లో ఉంది. ఇది లార్జెస్ట్ స్తూప ఇన్ ఇండియా. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ స్తూప ఇన్ ఇండియా? కేసరియా స్తూప, బీహార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దామిక్ స్తూప ఏడ ఉంది? సారనాథ్ ఏడ అంటే ఉత్తరప్రదేశ్. అమరావతి స్తూప ఏడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో. బారూత్ స్తూప ఏడ ఉంది? మధ్యప్రదేశ్లో. ఇది బారూత్ స్తూపాలో ఏముంటుంది? జాతక టేల్స్ గురించి డైరెక్ట్ అడుగుతాడు. జాతక టేల్స్ గురించి ఏ స్తూపాలో ఉంది అంటే బారూత్ స్తూపాలో ఉంది. జాతక టేల్స్ అంటే ఏంటంటే చైల్డ్హుడ్ మెమొరీస్ ఉంటాయి, అవి దీంట్లో ఉంటాయి బారూత్ స్తూపాలో. ఓకే, సాంచి స్తూప, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సాంచి స్తూప ఈజ్ ద ఓల్డెస్ట్ స్తూప. ఇది ఏడ ఉంది? మధ్యప్రదేశ్లో. ఈడ మీకు ఇంపార్టెంట్ రెండే వస్తాయి క్వశ్చన్లు, డైరెక్ట్ రెండే వస్తాయి. లార్జెస్ట్ స్తూప ఏది? కేసరియా స్తూప. ఏడ ఉంది? బీహార్లో ఉంది. ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ గన్ షాట్ క్వశ్చన్ ఏంటంటే ఓల్డెస్ట్ స్తూప ఏంది? సాంచి స్తూప. ఇది ఏడ ఉంది? మధ్యప్రదేశ్లో. రెండే క్వశ్చన్లో వస్తాయి స్తూపాల నుంచి. కేసరియా స్తూప లార్జెస్ట్ స్తూప, ఇది ఏడ ఉంది? బీహార్లో ఉంది. సాంచి స్తూప ఓల్డెస్ట్ స్తూప, ఇది ఏడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. డైరెక్ట్ ఇదే అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ చైత్య ఇన్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్? చైత్య అంటే ఏంటంటే ప్రేయర్ హాల్ అన్నట్టు. ఈడ అందరు ప్రేయర్ చేస్తారు చైత్య అంటే. ఇంకా రెసిడెన్స్ అంటే ఏంటంటే విహార. రెసిడెన్స్ని ఏమంటారు? విహార అంటాం. చైత్య అంటే ప్రేయర్ హాల్. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో చైత్యాన్ని ఏమంటాం? ప్రేయర్ హాల్ అంటాం. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో రెసిడెన్స్ని ఏమంటాం? విహార అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద ఎర్లియెస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్. నెక్స్ట్ 9th క్వశ్చన్, ద ఎర్లియెస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఈజ్ రిటెన్ ఇన్ అంటే బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏ లాంగ్వేజ్లో రిటర్న్ ఉంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్ ఇది. అంటే బుద్ధిస్ట్ పీపుల్ స్టార్టింగ్లో బుద్ధ ఏజ్ స్టార్ట్ అయింది అప్పుడు వాళ్ళు ఏ లాంగ్వేజ్లో రాస్తుండే అంటే వాళ్ళు మనం ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగులో రాస్తారుగా, హిందీ వాళ్ళు హిందీలో రాస్తారు. అట్లా బుద్ధిస్ట్ పీపుల్ స్టార్టింగ్ ఏ లాంగ్వేజ్లో రాస్తుండే అంటే పాలీ లాంగ్వేజ్లో. డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్. బుద్ధిస్ట్ పీపుల్ స్టార్టింగ్ ఏ లాంగ్వేజ్లో రాస్తుండే? టెక్స్ట్ ఏది ఉండే వాళ్ళది అంటే పాలీ టెక్స్ట్ ఉండే. ఓకే, గుర్తుపెట్టుకోండి. హూ ఫౌండెడ్ రాష్ట్రకూట డైనెస్టీని ఎవరు ఫైండ్ అవుట్ చేసిన? గుర్తుపెట్టుకోండి, దంతి దుర్గ. డైరెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాష్ట్రకూట డైనెస్టీని దంతి దుర్గ ఫైండ్ అవుట్ చేసిండు. ఈ రాష్ట్రకూట డైనెస్టీలో కృష్ణ వన్ ఒక ఇంపార్టెంట్ రూలర్ అన్నట్టు. రాష్ట్రకూట డైనెస్టీలో కృష్ణ వన్ ఒక ఇంపార్టెంట్ రూలర్. ఈ కృష్ణ వన్ గురించి ఎందుకు చదువుతున్నాం? చాలా మంది రూలర్స్ ఉంటారుగా. అంటే ఈ కృష్ణ వన్ ఏం చేసిండంటే కైలాస్ టెంపుల్ ఉంటుందిగా, ఇది వెరీ ఇంపార్టెంట్ టెంపుల్. కైలాస్ టెంపుల్ ఎవరు బిల్డ్ చేసిండంటే కృష్ణ వన్ ఏం చేసిండు? కైలాస్ టెంపుల్ బిల్డ్ చేసిండు. ఇది కైలాస్ టెంపుల్ ఏడ ఉంది? ఎల్లోరా కేవ్స్లో ఉంది. డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్. కైలాస్ టెంపుల్ ఎవరు బిల్డ్ చేసిండు? కృష్ణ వన్ ఏ డైనెస్టీకి సంబంధించిన వాడు? రాష్ట్రకూట డైనెస్టీకి సంబంధించిన వాడు. రాష్ట్రకూట డైనెస్టీ ఫౌండర్ ఎవడు? దంతి దుర్గ. కైలాస్ టెంపుల్ ఏడ ఉంది? ఎల్లోరా కేవ్స్లో ఉంది. గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద ఎకానమీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ వాస్ బేస్డ్ ఆన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఉండేగా వాళ్ళకి పైసలు ఏడు నుంచి వస్తుండే? వాళ్ళు ఏం పని చేస్తుండే వాళ్ళకి పైసలు రానికి? అంతే, వాళ్ళు అగ్రికల్చర్ కూడా చేస్తుండే, ట్రేడింగ్ కూడా చేస్తుండే, క్రాఫ్టింగ్ కూడా చేస్తుండే, పోయిటరీ కూడా చేస్తుండే, వీవింగ్ కూడా చేస్తుండే. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ద అబోవ్. అన్నీ చేస్తుండే వాళ్ళు. అగ్రికల్చర్ కూడా చేస్తుండే, ట్రేడింగ్ కూడా చేస్తుండే, క్రాఫ్టింగ్ కూడా చేస్తుండే, పోయిటరీ కూడా చేస్తుండే, వీవింగ్ కూడా చేస్తుండే, అన్నీ చేస్తుండే. అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ అయితే మ్యాక్సిమం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్ ఉంటాయి? ఏ సైట్లో ఏమో డోక్యాట్ ఫైండ్ అవుట్ చేసిండ్రు. ఏ హరప్పన్ సైట్లో డోక్యాట్ ఫైండ్ అవుట్ చేసిండ్రు. డోక్యాట్ అంటే ఏంటంటే మనకు డోక్యాట్ అంటే షిప్స్ ఉంటాయి ఇక, పెద్ద పెద్ద పడవలు, ఇంకా పెద్ద పెద్ద పడవలు ఉంటాయి ఇక, సముద్రంలో పెద్ద పెద్ద పడవలు ఉంటుంది ఆ ప్లేస్ని డోక్యాట్ అంటాం. ఓకే, డోక్యాట్ అంటే డైరెక్ట్ అడుగుతాడు అసలు డోక్యాట్ మీనింగ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద పడవలు ఉంటాయి ఇక, నది ఒడ్డున పెద్ద పెద్ద పడవలు ఉంటాయి, ఆ ప్లేస్ని డోక్యాట్ అంటాం. ఈ హరప్పన్ సైడ్లో డోక్యాట్ ఏడ ఫైండ్ అవుట్ చేసిందంటే లోతల్లో ఫైండ్ అవుట్ చేసిన. గుర్తుపెట్టుకోండి, లోతల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్. హరప్పన్ సైడ్లో డోక్యాట్ అంటే పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి, ఆ షిప్స్ ఏడ ఉండే, ఏ ప్లేస్లో ఉండే అంటే లోతల్లో ఉండే. ఇప్పుడు లోతల్
లోతల్ ప్రజెంట్ అప్పుడు హరప్పన్ సైడ్ అప్పుడు లోతల్ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో ఇది ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లో. ప్రజెంట్ గుజరాత్లో ఉంది. లోతల్ ఎవరు డిస్కవర్ చేసిన? ఎస్ఆర్ రావ్. ఇంపార్టెంట్, డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్. ఇక లోతల్ ఎవరు డిస్కవర్ చేసిన? ఎస్ఆర్ రావ్. లోతల్ ఏడ ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో గుజరాత్లో ఉంది. లోతల్ అంటే ఏంది అంటే డోక్యార్డ్ హరప్పన్ సైడ్లో డోక్యార్డ్ ఫైండ్ అవుట్ చేసిన ప్లేస్ లోతల్. అసలు డోక్యార్డ్ అంటే ఏంటంటే షిప్స్ ఆగుతాయి చూడు ప్లేస్, సముద్రం పక్కన షిప్స్ ఆగుతాయి, అది అంత షిప్స్ ఆగే ప్లేస్ని డోక్యార్డ్ అంటాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ వాజ్ నాట్ నోన్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి ఏ మెటల్ గురించి తెలియదు అసలు. వాళ్ళకి ఏ మెటల్స్ గురించి తెలుసు అంటే గోల్డ్ గురించి తెలుసు, సిల్వర్ గురించి తెలుసు, కాపర్ గురించి తెలుసు, బ్రౌన్స్ గురించి తెలుసు. ఈ 4 మెటల్స్ వాళ్ళు కనుగొన్నారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. దేని గురించి తెలియదు అంటే గోల్డ్ గురించి తెలుసా? తెలుసు వాళ్ళకు. సిల్వర్ గురించి కూడా తెలుసు, కాపర్ గురించి కూడా తెలుసు. ఐరన్ గురించి తెలియదు వాళ్ళకు. ఎవరంటే ఐరన్ గురించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి తెలియదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ టు డిస్కవర్ ట్రేసెస్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్? అంటే హరప్పన్ సివిలైజేషన్ ఎగ్జిస్ట్ చేస్తుంది అని సాక్ష్యాలు ఎవరు కనుగొన్నారు ఫస్ట్ టైం అంటే అలెగ్జాండర్ కనింగమ్. గుర్తుపెట్టుకోండి, అలెగ్జాండర్ కనింగమ్ హరప్పన్ సివిలైజేషన్ ఒకటి ఎగ్జిస్ట్ చేస్తుందని సాక్ష్యాలు కనుక్కున్నది ఫస్ట్ టైం అలెగ్జాండర్ కనింగమ్. ఆర్డి బెనర్జీ ఏం ఫైండ్ అవుట్ చేసిన? మొహెంజుదారో హరప్పాలో ఒక ఇంపార్టెంట్ సైట్ అన్నట్టు. హరప్పా సివిలైజేషన్లో ఒక ఇంపార్టెంట్ సైట్ మొహెంజుదారో. అది ఎవరు ఫైండ్ అవుట్ చేసిన అంటే ఆర్డి బెనర్జీ. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటెన్స్ ఫేమస్ గాయత్రి మంత్ర? గాయత్రి మంత్ర ఏ వేదాలో ఉంటుంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. గాయత్రి మంత్ర ఋగ్వేదాలో ఉంటుంది. ఋగ్వేదాలో ఎన్ని టోటల్, వాడు ఏ మండల్లో అడగలేవాడు, డైరెక్ట్ ఏ వేదాలో అంటాడు? ఋగ్వేదాలో ఎన్ని మండల్స్ ఉంటాయి? టోటల్ 10 మండల్స్ ఉంటుంది. టోటల్ 10 మండల్స్ ఉంటుంది ఋగ్వేదాలో. గాయత్రి మంత్ర ఏ మండల్లో ఉంటుంది? 3rd మండల్లో ఉంటుంది. 9th మండల్లో ఏముంటుంది? 10th మండల్లో ఏముంటుంది? మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆల్రెడీ నేను చెప్పిన. ఇంకా ఋగ్వేదాలో ఎన్ని హైమ్స్ ఉంటాయి? 1028 హైమ్స్ ఉంటాయి, 10 మండల్స్ ఉంటాయి. ఇంకా గాయత్రి మంత్ర 3rd మండల్లో ఉంటుంది ఋగ్వేదాలో. ఓకే, నెక్స్ట్ ద గ్రేట్ బాత్ వాజ్ ఫౌండ్ ఇన్? గ్రేట్ బాత్ ఏడ ఫౌండ్ చేసిన అంటే మొహంజుదారోలో గ్రేట్ బాత్ ఫైండ్ అవుట్ చేసిండు. అసలు గ్రేట్ బాత్ ఏంటంటే రిచువల్ బాతింగ్ అయినా కర్మస్నానం, తెలుగులో కర్మస్నానం అంటావు, ఇంకా ఇంగ్లీష్లో రిచువల్ బాతింగ్ అంటాం. ఇది ఏడ ఫైండ్ అవుట్ చేసిన అంటే మొహంజుదారో. 2 ఇంపార్టెంట్ హరప్పన్ సైట్లో ఏదేదంటే డోక్యార్డ్ ఏడ ఫైండ్ అవుట్ చేసిండు లోతల్లో. ఇంకా గ్రేట్ బాత్ ఏడ ఫైండ్ అవుట్ చేసిండ్రు? మొహంజుదారోలో. గ్రేట్ బాత్లో ఏం చేస్తారంటే స్నానం చేస్తారు, కర్మస్నానం. అంటే వాళ్ళు ఒక నదిలా ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఒకటి నదిలా ఉంటుంది, దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఏంటంటే దాంట్లో స్నానం చేస్తే ఇంకా అంతా పాపాలు పోతాయి అట్లా. ఇంకా లోతలేమో ఒక షిప్స్ స్టే చేసే ప్లేస్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, రైస్ కల్టివేషన్ అసోసియేటెడ్ విత్ హరప్పన్ సైట్? లోతల్ రైస్ కల్టివేటర్ ఏ హరప్పన్ సైట్లో చేస్తాం రైస్ కల్టివేషన్ అంటే లోతల్లో. అసలు లోతల్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం డోక్యార్డ్ ఫైండ్ అవుట్ చేసింది ఏడా? లోతల్లో. లోతల్ ఇప్పుడు ప్రజెంట్ ఏడా ఉంది? గుజరాత్లో ఉంది. లోతల్ డిస్కవర్ చేసినవాడు ఎస్ఆర్ రావ్. ఓకే, బుద్ధిస్ట్ రిలీజియస్ స్క్రిప్చర్ త్రిపిటక వాజ్ బ్రిటన్ ఇన్? అంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పిన, బుద్ధిస్ట్ ఫస్ట్ టైం ఏ లాంగ్వేజ్లో రాసిండ్రు లిటరేచర్ అంటే పాలీ లాంగ్వేజ్లో బుద్ధిస్ట్ వాళ్ళు ఫస్ట్ టైం రాయడం స్టార్ట్ చేసిండ్రని ఇంతకు ముందే అన్న. ఓకే, వేర్ డిడ్ బుద్ధ ప్రీచ్ హీస్ ఫస్ట్ శర్మన్స్? అంటే ఫస్ట్ శర్మన్స్ అంటే ఏంటంటే బుద్ధ తన ఉపన్యాసం స్పీచ్ ఫస్ట్ టైం ఏడ ఇచ్చిండు అంటే సారనాథ్లో ఇచ్చిండు. సారనాథ్ అట్లా ఎస్ గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్. సర్మన్ అంటే ఫస్ట్ స్పీచ్ అయినా ఉపన్యాసం అయినా బుద్ధ ఏడ ఇచ్చిండంటే సారనాథ్లో ఇచ్చిండు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనెస్టీ? గుప్తా డైనెస్టీ ఫౌండర్ ఎవరు? శ్రీగుప్తా. గుర్తుపెట్టుకోండి, శ్రీగుప్తా ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనెస్టీ. గుప్తా డైనెస్టీ ఫౌండర్ ఎవడు? శ్రీ విష్ణు. అట్లా గుర్తుపెట్టుకోండి, గుప్తా డైనెస్టీ వస్తే శ్రీ విష్ణు. శ్రీ అంటే ఏంది? శ్రీగుప్తా ఏమో ఫౌండర్ గుప్తా డైనెస్టీ. విష్ణుగుప్తా ఏమో లాస్ట్ రూలర్. గుప్తా డైనెస్టీ ఫస్ట్ రూలర్ ఎవరు? ఫౌండర్ ఎవరు? శ్రీగుప్తా. లాస్ట్ రూలర్ ఆఫ్ గుప్తా డైనెస్టీ ఎవరు? విష్ణుగుప్తా. గోపాల్ వాస్ ఫౌండర్ ఆఫ్ పాలా డైనెస్టీ. ఫౌండర్ ఎవరు? గోపాల్. పాలా డైనెస్టీ ఫౌండర్ ఎవరు? గోపాల్. గుప్తా డైనెస్టీ ఫౌండర్ ఎవరు? శ్రీగుప్తా. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనెస్టీ? శాతవాహన డైనెస్టీ ఫౌండర్ ఎవరు? శ్రీముఖ. శాతవాహన డైనెస్టీ గ్రేటెస్ట్ రూలర్ ఎవరో చెప్పండి మీరు కామెంట్ బాక్స్లో.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ద ఓల్డెస్ట్ వేద. ఆల్రెడీ మనం చెప్పిన ఓల్డెస్ట్ వేద ఇది ఋగ్వేద. ఋగ్వేదాలో ఎన్ని హైమ్స్ ఉంటాయి? 1028 హైమ్స్ ఉంటాయి, 10 మండల్స్ ఉంటుంది. ఇంకా అథర్వేదాలో ఏముంటుంది? మ్యాజికల్ ఫార్ములాస్ ఉంటుంది. సో సామవేదాలో మ్యూజిక్ ఉంటుంది, యజుర్వేదాలో ప్రేయర్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ చూసుకున్నాం మనం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఋగ్వేదాలో ఎన్ని హైమ్స్ ఉంటాయి? ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, 1028 హైమ్స్ ఉంటుంది. ఇంకా కన్వా డైనెస్టీ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే వాసుదేవ ఎస్టాబ్లిష్డ్ కన్వా డైనెస్టీ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ కూడా ఇట్లా సేమ్, ఇప్పుడు ఏషియన్ హిస్టరీ ఎట్లా నేర్చుకున్నాం, మోడర్న్ హిస్టరీ కూడా సేమ్ ఇట్లే నేర్చుకుందాం. లైక్, షేర్, సపోర్ట్ చేయండి, ఇంకా చాలా మందికి షేర్ చేయండి. సో ఇంకా మాకు కూడా మోటివేషన్ ఉంటుంది. మోడర్న్ హిస్టరీ చేద్దాం, పాలిటీ చేద్దాం, జియోగ్రఫీ చేద్దాం, అన్నీ చేద్దాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.